హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు ప్రశాంత్ దుర్గం. నేను ఒక టాలెంట్ డెవలప్మెంట్ కోచ్. ఇవాళ మనము 5 యాటిట్యూడ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే లైఫ్లో ఎక్సలెంట్గా ఉండాలంటే ఎలాంటి యాటిట్యూడ్స్ మనకు తోడ్పడతాయో దాని గురించి డిస్కస్ చేస్తాం. అయితే నేను ఇది ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ స్టోరీ ఏంటంటే పెన్సిల్ పారబుల్ అంటారండి. అంటే ఒకరోజు ఒక పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో ఆ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓనర్ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాడండి. వెళ్ళేసి అంతా చూస్తున్నాడు. అక్కడ చక్కగా పెన్సిల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆ పెన్సిల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యాక అందరూ ఆ పెన్సిల్స్ని బాక్సులలో వేసారు, ప్యాక్ చేసి మార్కెట్లో పంపిస్తున్నారు. అయితే ఈ ఓనరు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళేసి ఆ రోజు ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బాక్స్ని ఓపెన్ చేశాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసేసి ఒక పెన్సిల్ని బయటకు తీశాడనమాట. బయటకు తీసినప్పుడు ఆ పెన్సిల్ చాలా సంతోషపడింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ యొక్క ఓనరు వచ్చేసి తనని పట్టుకొని బయటికి తీశాడనమాట, అంటే బాక్స్లో నుంచి. అప్పుడు ఆ పెన్సిల్ని చూస్తూ ఆ మ్యానుఫ్యాక్చరర్, ఆ ఓనరు ఆ పెన్సిల్ని అన్నాడనమాట. ఏమని? ఏ పెన్సిల్, ఇవాళ నేను నీకు 5 సూత్రాలు నీకు చెప్తాను. ఈ 5 సూత్రాలు నువ్వు గుర్తుపెట్టుకొని లైఫ్లో పాటించావనుకో, నువ్వు సక్సెస్ఫుల్ ఆర్ ఎ బెటర్ పెన్సిల్ అవుతావు అని ఆ పెన్సిల్తో ఆ ఓనర్ అన్నాడనమాట. అప్పుడు ఆ పెన్సిల్ ఓనర్ వైపు చూసి, సార్ మీరు ఏది చెప్తారో అది నేను చక్కగా విని పాటిస్తాను అని వాగ్దానం చేసింది. అప్పుడు ఆయన అన్నాడు, చక్కగా విను, ఇది మొదటి సూత్రం, ఫస్ట్ ప్రిన్సిపల్. ఆయన ఏమన్నాడంటే, హే పెన్సిల్, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నువ్వు బయటికి వెళ్ళాక. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి మనిషి చేతుల్లో అలో చేసినప్పుడే నువ్వు నీ పని సాధించగలుగుతావు అని చెప్పాడనమాట. అప్పుడు పెన్సిల్ ఆలోచించింది, అవును కదా, నా పని ఏమో రాయడం, కానీ నేను సొంతంగా రాయగలుగుతానా? లేదే. మరి నేను రాయాలంటే ఏం చెయ్యాలి? ఆ పెన్సిల్ రాయాలంటే ఎవరో ఒకరు దాన్ని పట్టుకోవాలండి. ఆ పట్టుకున్నప్పుడే ఆ పెన్సిల్ రాయగలుగుతుంది. మరి ఆ పెన్సిల్ పట్టుకోవాలంటే ఆ పెన్సిల్ తనని తాను అలో చేసినప్పుడే కదా ఆ పెన్సిల్ రాయగలుగుతుంది. ఎందుకంటే ద వెరీ పర్పస్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ టు రైట్. ఆ పర్పస్ని అచీవ్ చేయాలంటే ఆ పెన్సిల్ తనని తాను ఎదుటి మనిషి చేతిలోకి అలో చేయాలండి. ఇది ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆ ఓనర్ పెన్సిల్కి చెప్పాడు. ఇక్కడ నేను కొద్దిగా ఆ పెన్సిల్ స్టోరీ ఆపేసి మన గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనకు ఒక మేకర్ ఉన్నాడు. మన మేకర్ కూడా ఈ యొక్క సూత్రం మనందరికీ చెప్తున్నాడు. ఏమని? మనము లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే, బెటర్ పర్సన్ కావాలంటే ఏం చేయాలి? మనందరం ఎదుటి వ్యక్తి చేతుల్లో అలో చేయడం అన్నమాట. అప్పుడే మనం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అలో చేయడం అంటే ఏంటి? ఎవరి చేతుల్లో మనం అలో చేయాలి? ఆలోచించండి. ఇప్పుడు చిన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఏం చేసామో, మన పేరెంట్స్ మనని స్కూల్ పంపించారండి. మనం ఏం చేసామో, స్కూల్కి వెళ్ళాక టీచర్స్ ఉన్నారు. బికాజ్ వీ అలౌడ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్స్, మనం ఏదో ఒకటి నేర్చుకోగలిగాము. అలాగే మీరు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్ ఉంటాడు. ఇఫ్ యూ అలో యువర్ సెల్ఫ్ విత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద బాస్, మనం అనుకున్న పని చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ యాటిట్యూడ్నే మన మేకర్ మనకు చెప్పాడండి. ఈ యాటిట్యూడ్ని అంటారు యాటిట్యూడ్ ఆఫ్ అలైన్మెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనము ఎదుటి మనుషులతో అలైన్మెంట్గా ఆర్ అలైన్ అయ్యి పని చేసినప్పుడే మనము సక్సెస్ఫుల్ అవుతాము ఆర్ బెటర్ పర్సన్ అవుతాము. సో ద ఫస్ట్ యాటిట్యూడ్ ఈస్ యాటిట్యూడ్ ఆఫ్ అలైన్మెంట్. అలైన్మెంట్తో ఎవరితో అలైన్మెంట్ కావాలి? మీ పేరెంట్స్తో కావచ్చు, మీ బ్రదర్స్ సిస్టర్స్తో కావచ్చు, మీ ఆఫీస్లో కొలీగ్స్తో కావచ్చు, మీ బాస్తో కావచ్చు, మీ ఆర్గనైజేషన్తో కావచ్చు. ఎవరితో అయినా మనం అలైన్డ్గా ఉండి పని చేసినప్పుడే విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ అవర్ వర్క్. దిస్ ద ఫస్ట్ యాటిట్యూడ్. లెట్స్ గో బ్యాక్ టు ద స్టోరీ అండి, పెన్సిల్ స్టోరీ. మరి ఆ ఓనరు ఆ పెన్సిల్కి మరి ఇంకేం చెప్పాడు? అప్పుడు ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ విన్నాక పెన్సిల్ అంది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఓనర్, మీరు ఇంత చక్కటి విషయం చెప్పినందుకు. మరి సెకండ్ ప్రిన్సిపల్ ఏంటండి అని ఆ పెన్సిల్ ఆ ఓనర్ని అడిగింది. అప్పుడు ఆ ఓనర్ పెన్సిల్ వైపు చూసుకుంటూ అన్నాడు, హే
యూ విల్ బీ గోయింగ్ త్రూ షార్పనింగ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఇది చాలా అవసరము నువ్వు బెటర్ పెన్సిల్ కావడానికి అని అన్నాడనమాట. ఒక్కసారి అది విన్నప్పుడు పెన్సిల్ ఆశ్చర్యపోయింది. అవునా, ఎవ్రీ నవ్ అండ్ దెన్ నన్ను షార్పనింగ్ చేస్తారా, అండ్ ఇది అవసరమా నేను బెటర్ పెన్సిల్ కావడానికి అని ఆలోచించింది. అవునా కాదా అండి? మనందరం పెన్సిల్ కొనుక్కున్నాం, కానీ పెన్సిల్తో పాటు మీకు గుర్తుంటే మనం షార్పనర్ కూడా కొన్నాం. ఏం చేసాము షార్పనర్తో? పెన్సిల్ తీసుకెళ్ళి మనం బీరువాలో పెట్టామా? లేదు, పెన్సిల్ తీసుకున్నాం రాయడానికి. మరి రాయాలంటే ఏం చేయాలి? షార్పనింగ్ చేయాలి కదా. ఆ షార్పనింగ్ చేసినప్పుడే మనం అనుకుంది రాయగలిగాం. అయితే ఊహించుకోండి, సపోజ్ ఆ పెన్సిల్ ఒక లివింగ్ బీయింగ్ అయితే ఎంత పెయిన్ ఉంటుండొచ్చు కదండి. ఆ పెన్సిల్ని షార్పనర్లో పెట్టి చెక్కుతుంటే ఎంత పెయిన్ అవుతుండొచ్చు కదండి. అది ఆ పెన్సిల్కి ఆ ఓనర్ చెప్పాడనమాట. ఆ రోజు ఆ పెన్సిల్ ఓనర్ చెప్పింది విని, ఓకే ఓనర్, మీరు చెప్తున్నారు కాబట్టి నేను డెఫినెట్లీ లైఫ్లో ఇది పాటిస్తాను, బెటర్ పెన్సిల్ అవ్వడానికి ట్రై చేస్తాను అని మళ్ళీ వాగ్దానం చేసింది. అయితే మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి స్టాప్ చేసి మన మేకర్ మనకు ఏం చెప్తున్నాడు ఈ ప్రిన్సిపల్ ద్వారా ఒక్కసారి ఆలోచిస్తామండి. మన మేకర్ మనతో అంటున్నాడు ఏమని? లైఫ్లో మనకు కూడా ఎన్నో షార్పనింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ షార్పనింగ్ సిచ్యువేషన్స్ అంటే ఏంటి? పెన్సిల్ షార్పనర్లోకి వెళ్ళినప్పుడు పెన్సిల్కి ఏమవుతుంది? పెయిన్ అవుతుంది. మరి మన లైఫ్లో షార్పనింగ్ సిచ్యువేషన్స్ ఏంటి? ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనమాట. ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొందరికి పెయిన్ అవుతుందన్నమాట. మరి ఇది అవసరమా బెటర్ పర్సన్ కావడానికి? మన ఎక్స్పీరియన్సెస్ మనకే చెప్తున్నాయండి. ఎప్పుడు ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఛాలెంజెస్ వచ్చాయో అప్పుడు చాలా పెయిన్ఫుల్గా డెఫినెట్లీ మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం ఆ పెయిన్ని. కానీ ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశాక వీ వర్ డెఫినెట్లీ అ డిఫరెంట్ పర్సన్ అనమాట. అవాయిడ్ చేయొచ్చా ఈ పెయిన్స్ని? మన చేతుల్లో లేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సందర్భంలో ఎంత చక్కగా ఉంటాయంటే యూ విల్ బి వెరీ హ్యాపీ. కొన్ని సిచ్యువేషన్స్, సందర్భాలు ఎలా ఉంటాయంటే యూ విల్ బి వెరీ సాడ్ బికాస్ దే ఆర్ వెరీ పెయిన్ఫుల్. మా గురుగారు ఒకసారి ఒక విషయం చెప్పాడండి, చక్కటి విషయం. ఆయన అన్నాడు ఏమని? పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అదే కాకుండా ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏమని? పెయిన్ ఈజ్ ఎ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్ అన్నాడు. అంతే కదండి. ఒక సందర్భంలో పెయిన్ ఉంటే ఇంకో సందర్భం ప్లెజర్ ఉంటుంది. ఒక సందర్భంలో ప్లెజర్ ఉంటే ఇంకో సందర్భంలో మనకు పెయిన్ ఉంటుంది. సో ఇది మనం అవాయిడ్ చేయలేము. కానీ ఏం చేస్తే బాగుంటుంది? అయితే మన మేకర్ మనకి ఏం చెప్తున్నాడు? ఆయన ఒకటే చెప్తున్నాడు, సెకండ్ యాటిట్యూడ్ని మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. ఆ సెకండ్ యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్ ఆఫ్ ఫేసింగ్ ఛాలెంజెస్. ఎందుకంటే లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, ఛాలెంజెస్ వల్ల పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ మనం ఓవర్కమ్ చేసి ఆ పెయిన్ని తట్టుకుంటే విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. సో మనకేం అవసరం? యాటిట్యూడ్ ఆఫ్ ఫేసింగ్ ఛాలెంజెస్. ఇది సెకండ్ యాటిట్యూడ్ అండి. మళ్ళీ వెనక్కి మనం ఆ స్టోరీకి వెళ్దాము, పెన్సిల్ స్టోరీకి. ఆ పెన్సిల్ సెకండ్ ప్రిన్సిపల్ విన్నాక ఓనర్ వైపు చూసి, సార్ మరి సెకండ్ ప్రిన్సిపల్ కొద్దిగా పెయిన్ఫుల్ ఉంది, కానీ మరి థర్డ్ ప్రిన్సిపల్ ఏంటో చెప్తారా అని ఆ పెన్సిల్ అడిగింది. అప్పుడు ఓనర్ ఆ పెన్సిల్ వైపు చూసుకుంటూ, హే పెన్సిల్, ఐఎమ్ గివింగ్ యూ ఎ ఎబిలిటీ టు కరెక్ట్ యువర్ మిస్టేక్స్ అని చెప్పాడనమాట. అయితే ఆయన అన్నాడు, నేను నీకు ఒక ఎబిలిటీ ఇస్తున్నాను. ఆ ఎబిలిటీ ఏంటంటే నువ్వు చేసిన తప్పులు దిద్దుకోవచ్చు అని. అవునా కాదా అండి? చూడండి, కొన్ని పెన్సిల్స్కి పైన ఇరేజర్ ఉంటుందండి. అంటే ఆ ఎబిలిటీ ఆ యొక్క మేకర్ ఆ పెన్సిల్కి ఇచ్చాడని. ఏమని? నువ్వు ఎప్పుడైనా తప్పులు చేస్తే అది దిద్దుకో అని. అది విన్నాక పెన్సిల్ చాలా ఆనందపడింది. అది ఓనర్ వైపు చూస్తూ, హే ఓనర్, చాలా థ్యాంక్స్, మీరు ఇలాంటి ఎబిలిటీ నాకు ఇచ్చినందుకు అని చెప్పిందనమాట. ఇక్కడ మనం స్టాప్ చేసి మన మేకర్ ఏమంటున్నాడో ఒకసారి చూసుకుందామండి. మన మేకర్ కూడా మనతో అంటున్నాడు ఏమని? మీకు నేను ఒక ఎబిలిటీ ఇచ్చాను. ఆ ఎబిలిటీ ఏంటంటే మీరు చేసిన తప్పులు దిద్దుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనకు డౌట్ వస్తుంది, మనం చేసిన తప్పులు దిద్దుకోవచ్చా? పెన్సిల్ ఏదైనా తప్పు చేస్తే అది ఇరేజర్తో ఇరేజ్ చేయొచ్చు, కానీ నేను ఏదైనా తప్పు చేస్తే నేను అది ఇరేజ్ చేయొచ్చా? అది డౌట్ వస్తుందండి మనందరికీ. డెఫినెట్లీ పెన్సిల్ లాగా మనం ఇరేజ్ చేయలేకపోతామండి. ఎందుకంటే తప్పు జరిగింది, అయ్యింది, ఇక మనం దాని గురించి ఏం చేయలేము. కానీ
ఇక్కడ మన మేకర్ ఏం చెప్తున్నాడు, దాని యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఒకసారి తప్పు అయ్యిందండి మీతో. ఈ తప్పు అయినప్పుడు మీరు అది గ్రహించి మళ్ళీ ఆ తప్పు చేయలేదనుకోండి, మీరేం చేస్తున్నారు తెలుసా? తప్పుని ఓవర్కమ్ చేసుకుంటున్నారు, తప్పు దిద్దుకుంటున్నారన్నమాట. ఇది మన మేకర్ మనకి ఒక దీని ద్వారా ఆ మీనింగ్ ఇస్తున్నాడండి. ఏంటి? చేసిన తప్పులు దిద్దుకోవాలి. సో ఇప్పటివరకు మనం 3 యాటిట్యూడ్స్ గురించి డిస్కస్ చేసామండి. సో ఆ 3 యాటిట్యూడ్స్ ఏంటంటే, ఫస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ అలైన్మెంట్, సెకండ్ యాటిట్యూడ్ ఆఫ్ ఫేసింగ్ ఛాలెంజెస్, థర్డ్ వచ్చేసి యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. మీరు ఇది చక్కగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.